కోటిలో వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. గత 5 నెలలుగా జీతాలు రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కనీస వేతనం 19,500కు పెంచాలని అధికారులను అడిగితే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోయారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవాజ్తో 5 నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఉద్యోగుల్ని అనగదొక్కాలని చూస్తున్నాడు. రాబోయే కాలంలో ఈ నిర్బంధం మరింత తీవ్రంగా వ్యతిరేకత తయారైతుంది. ఇంత అతి ఉత్సాహం పనికిరాదు. పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరసన తెలియజేయడం కాదు, ఏం చెప్పాలనుకుంటారు అది కూడా ఈయన ఓపిక లేదు పోలీసు వాళ్ళకి. ఎంతమంది పోలీసు వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పెట్టినట్టు ఇట్లా లోన పెడితే వాడి బాధ ఎట్ట చెప్పుకుంటాడు? వాడి బాధ చెప్పుకోనియరు, ఏం చెప్పుకోనియరు. ఓటను లేటను తీసుకొచ్చేసి ఒక గదిలో పడేసినట్టు. అందుకనే మేము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పోలీసు వాళ్ళతోటి ఉద్యోగుల్ని కార్మికుల్ని అనగదొక్కాలని చూస్తే నీ పప్పులు కావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో పెట్టినారు. వాళ్ళు 5 నెలల నుంచి జీతాలు లేవు. అన్నమో రామచంద్రన్ కడుపు పట్టుకొని ఉన్నారు. పోలీసు వాళ్ళకు లక్షల జీతాలు. వాళ్ళకి వస్తే వాళ్ళు మాత్రం ఒక్క పూట జీతం రాకపోతే ఊకోరు. ఇలా 5 నెలల నుంచి జీతం రాని వాళ్ళని తీసుకొచ్చి లోన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గేట్లు లోన పడేస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళని ఆడ మగ తేడా లేదు, నెట్టుగా రావటమే. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈ జీతాలు వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఇంకొంత ఉద్ధతం చేస్తాం. ఇవాళ అనుకుంటున్నారు లోన పెట్టి తాళాలు వేసినవని చెప్పేసి, గేట్లకు తాళాలు వేసినవని చెప్పేసి. రాబోయే కాలంలో ఇంకా సీరియస్గా ఉంటుంది, ఇంకా తీవ్రతంగా ఉంటుంది. జీతాలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు. కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇలా 5 నెలల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు జీతాలు లేవు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడో బురదలో దొక్కేసిర్రు. కనీసం ఇచ్చిన జీతాలన్నీ ఇవ్వండి. డబ్బులు లేవని సిగ్గుచేయని మాట ఎందుకమ్మా? డబ్బులు లేని మాట ఎందుకంటారు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలించాలని చెప్పేసి లేనిపోయిన ఉపన్యాసాలన్నీ ఇచ్చేసి పోయిన ప్రభుత్వాలు ఎట్టిచ్చిన జీతాలు, పెద్ద పెద్ద జీతాలు ఎట్టొస్తున్నాయి? వీళ్ళ దొరికినారు చాలా చిన్న జీతగాళ్ళు. వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవనడానికి సిగ్గుండొద్దు నోటితోటి మాట్లాడటానికి.